మొదలవుతారు చూడండి, ఇవాళ రేపు తర్వాత హ్మ్. తర్వాత మనం సోమవారం కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి విశాఖపట్నంలో అన్ని థియేటర్లోనే అదే సినిమా ఆడుతుంది. ఒకసారి థియేటర్లు ఎక్కడైనా ఖాళీ కనపడింది అనుకోండి, మొత్తం అన్ని థియేటర్లో ఒకటే సినిమా. హ్మ్. ఈస్ట్ కూడా థియేటర్లోనే ఒకటే సినిమా. సో ఇదొక కలెక్షన్స్ రికార్డ్ అండి. గతంలో అలా ఉండదేమో కదా, అన్ని థియేటర్లను ఒకే సినిమా. ఎప్పుడు లేదండి, ఎక్కువ హ్మ్. లేదు. కానీ ఈ మధ్యనే ఆ ట్రెండ్ మొదలైంది, బాహుబలి లేకపోతే త్రిబుల్ ఆర్ వచ్చిన తర్వాత. అయితే ఇందాక మీరు ఒక మాట చెప్పారు గ్రాఫిక్స్ విషయంలో. అవును, ఈ పవన్ కళ్యాణ్ గ్రాఫిక్స్కి సంబంధించి బాహుబలి లేకపోతే త్రిబుల్ ఆర్ ఇలాంటి వాటితో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా వీక్గా ఉన్నాయి, ఎక్కడో మిస్ అయ్యింది, టెక్నికల్గా ఏదో ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. ఏంటి సార్ అది ఇన్సైడ్ అసలు ఏం జరిగింది? అంటే ఇన్సైడ్ ఏం జరిగిందని కాదండి, బేసిక్ గా గ్రాఫిక్స్ బాగలేవన్న సంగతి, కొద్దిగా ఇబ్బంది వచ్చింది, విఎఫ్ఎక్స్ బాగలేదన్న సంగతి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా, మిగతా వాళ్ళందరూ సక్సెస్ మీట్ పెట్టి మేము ఎంత సంపాదించాం, ప్రీమియర్ షోలో 100% వచ్చినాయి అని చెప్తారు. ఈయన అది చెప్పలా. ఈయన ఏం చెప్పారంటే, నా సినిమాను ఒక మిషన్ తో తీశాను, హిందువుల మీద జరిగిన దాడి, హిందుత్వం మీద జరిగిన దాడి, 400 ఏళ్ల క్రితం జరిగిన దాడి, వాళ్ళు చేసిన త్యాగం, మన పూర్వీకులు మన తాత ముత్తాతలు చేసిన త్యాగం మనకు ఈ రోజు మనం విగ్రహాలు చూస్తున్నాం, దేవుళ్ళు చూస్తున్నాం, గుళ్ళు చూస్తున్నాం అంటే ఆ రోజు తిరగబడ్డ ప్రజల గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి, నేను ఒక సందేశాత్మక చిత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకున్నాను, వెళ్ళింది సక్సెస్ మీట్ లో నేను అదే చెప్దాం అనుకున్నాను, ఎవరైనా చూద్దాం అనుకుంటే దీని సందేశం గురించి చూడండి అనేది చెప్పారు ఆయన సక్సెస్ మీట్ లో కూడా. అయితే ఇక్కడ విఎఫ్ఎక్స్ కి వచ్చేసరికి ఆయన కూడా చెప్పారు, విఎఫ్ఎక్స్ బాగలేదు కానీ పార్ట్ 2 లో విఎఫ్ఎక్స్ బాగుంటుంది, డెఫినెట్ గా చేసుకునే చర్యలు తీసుకుంటాను, పార్ట్ 1 లో విఎఫ్ఎక్స్ బాగలేదు అనేది నా దృష్టి కూడా వచ్చిందని. ముఖ్యంగా ఈ విఎఫ్ఎక్స్ ట్రిపుల్ ఆర్ కానీ బాహుబలి కానీ ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ జరిగిన ప్రాంతం ఇరాన్ అండి. రత్నం గారు కూడా ఇరాన్ పోయి మంచి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు అక్కడ ఇరాన్ లో ఈ గ్రాఫిక్స్ చేయడానికి, స్పెషల్ గ్రాఫిక్స్ చేయడానికి, అంటే విఎఫ్ఎక్స్ చేయడానికి. అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే అక్కడ వార్ వచ్చింది. ఈ గ్రాఫిక్స్ చేస్తున్న లొకేషన్ 4 సార్లు వాళ్ళు మార్చుకోవాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ చేస్తున్నారు, దాని పక్కనే బాంబులు పడినాయి. ఈ అన్ని చేసి అసలు యాక్చువల్ గా ట్రైలర్ డిలే అవ్వడానికి కూడా ఆ గ్రాఫిక్స్ కంటెంట్ రాకపోవడం అక్కడి నుంచి. సో ఇది ఈ వార్ ఒక రకంగా మనకి చాలా ఇబ్బంది పెట్టింది. అది నాకు తెలిసి అది అంటే రత్నం గారే చెప్పాలి అని చెప్తే, కానీ ఆయన కూడా ఎందుకు ఇది ఎలాగుంటే అలాగే చూస్తారులే అనే ఉద్దేశంతో ఉన్నారు. నిన్న రాత్రి ఒక ఇంపార్టెంట్ థింగ్ జరిగిందండి. 85 ఏళ్ళ మా హరిరామ్ జోగే గారు ఈ సినిమాని పాలకొల్లులో మారుతి థియేటర్లో చూసి వచ్చి మీడియాతో మాట్లాడి నాకు ఫోన్ చేశారు. సత్య, ఇంత అద్భుతమైన సినిమా నేను చూస్తాను అనుకోలేదు, బ్రహ్మాండమైన సినిమా, ఒంట్లో బాగాలేకపోయినా థియేటర్కి వెళ్ళి చూశాను, ఆ సౌండ్ అదంతా చూడాలని, క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఉందన్నాడు. ఒక పెద్ద ఆయనకి క్లైమాక్స్ అద్భుతంగా నచ్చింది. కారణం ఏంటంటే ఆయన కంటెంట్ చూస్తున్నాడు, డెకరేషన్ చూడటంలా. మనం కంటెంట్ కంటే ఎక్కువ ప్రెజెంటేషన్ చూస్తున్నాం. యూత్ కి ఎంత కంటెంట్, ఇప్పుడు మన వాళ్ళకి ఇప్పుడు జనరేషన్ కి ఆ కలర్ అవసరం, కంటెంట్ కంటే పైన ఉన్న కలర్ అవసరం. అది అది కొద్దిగా మిస్ అయింది ఇక్కడ కొన్ని సీన్లో, అన్నిట్లో కాదు కొన్ని సీన్లో. ఆ మిస్ అవ్వడం వల్ల ఏమైందంటే అది టాప్ కింద తీసుకొచ్చి పైకి చాలా చేస్తున్నారు, కానీ నిజంగా పిక్చర్ అనేది అక్కడ ఈ విజువల్ గ్రాఫిక్స్ కంటే కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు చేరుద్దాం అనుకున్న కంటెంట్ అక్కడ ఉంది, ఆ కంటెంట్ లో ఎక్కడ తప్పు లేదు, చాలా చక్కగా జరిగింది. ప్రజెంటేషన్ కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి, పాటలు బాగున్నాయి, సంగీతం బాగుంది, చూసిన వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ నిన్న కొంతమంది వెళ్ళి చూసి వచ్చి సెకండ్ టైం చూస్తున్నట్టు అనిపించలేదని చెప్పాను. నేను ఇవాళ అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్తున్నాను కొంతమంది తోటి. సో నేను బేసిక్ థింగ్ ఏంటంటే, ఇది ఎవ్రీబడి అంటే ఈ జనరేషన్ చూడాల్సిన చిత్రం. మనకి తప్పులు చేసిన వాళ్ళు పలానా వాళ్ళు తప్పులు జరిగింది అంటే మళ్ళీ అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద వ్యతిరేకత, ఇస్లాం మీద వ్యతిరేకత అని కాదు, మొఘల్ చక్రవర్తులు చేసిన తప్పుల్ని మాత్రం చూపించాలి. ఎందుకంటే వాళ్ళు గ్లోరిఫై చేసి చూపిస్తున్నారు. మన టెక్స్ట్ బుక్ లో ఔరంగజేబ్ చాలా గొప్పవాడని, అక్బర్ ది గ్రేట్ అని అంటున్నారు, కానీ అక్బర్ కూడా 30,000 మందిని చిత్తోడ్గఢ్లో చంపేశారు. ఇవన్నీ కూడా చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంటే అది డెఫినెట్ గా చరిత్ర తెలియకపోతే భవిష్యత్తు ఉండదు, కాబట్టి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రని సినిమా మీద నెగిటివ్ టాక్ రావడం విపరీతంగా, కొన్ని వెబ్సైట్లో ట్రోల్ అవడం, కొన్ని వీడియోలు చేయడం,